నమస్తే అమ్మా. నమస్తే. సో ఈరోజు మొగుడు పెళ్ళం పైనుంచి తోసేసిన ఒక మొగుడిని నీళ్ళలోకి ఆడేమో బయటకు వచ్చి తోసేసింది అని చెప్పేసి అరుస్తున్నాడు. ఏం చూస్తారు ఈ మొగుడు పెళ్ళాలు ఇట్లా తయారవుతున్నారు? పెళ్ళిళ్ళు చేసుకోవాలా వద్దా? పెళ్ళిళ్ళు అయితే అనవసరం. నేను ఇంత ముందులో కూడా చెప్పాను ఇప్పుడున్న జనరేషన్లో. కానీ ఏమికి వెనక మార్లు ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు? లేకపోతే మొగుడిని సెల్ఫీ దిగుదాం తీసుకుపోయి తోసేసిద్దా? ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో, ఏ ఆస్తి తగాదాలు ఉన్నాయో ఏందో తెలియదు కదా. తోసేసింది అని చెప్పడం కాదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చో, నా భార్య దగ్గర నాకు ఆత్మరక్షణ లేదు, చంపేస్తున్నాను అని కూర్చుంటే నీకు ఏమన్నా న్యాయం చేసిద్ది. అరే ఇంతమంది ఇన్ని మాటలు ఇదే ఇన్ని మాటలు బతికినాడు, నువ్వు ఒక్కడే రా అబ్బాయి. నీకు ఈ భూమి మీద నూకలు అన్నట్టు ఉన్నాయి, అందుకనే నువ్వు బయటికి రాగలిగావు. లేకపోతే నువ్వు ఈ పాటికి ఎప్పుడో గైపోయిపోయేవాడివి. వరదల్లో కొట్టుకుపోయిన భర్త, సెల్ఫీ దిగుతూ చనిపోయిన భర్త అని సోషల్ మీడియాలో పెద్ద పెద్ద హెడ్లైన్స్తో వచ్చి ఉండేది. ఒకవేళ ఆయన బ్రతికి బయటికి రాకపోతే ఆవిడ అలానే చిత్రీకరించేది కదా, అంటే సెల్ఫీ దిగేటప్పుడు కాలు జారి కింద పడిపోయినాయి. అంతే కదా, సెల్ఫీ దిగుతున్నాం మేమిద్దరం, కాలు జారి పడిపోయాడు, నాకు చేతికి రాలేదు. అయిపోయా అదే చెబుతుంది. అవతల బతికే ఉన్నాడు వాడు. అది అటెంప్ట్ కదా. అది తప్పించుకోవడానికి ఎన్ని మార్గాలైనా చెబుతారు. ఫస్ట్ ఈ వెనక మార్లు బాయ్ ఫ్రెండ్ లాక్కొస్తే అసలు విషయం బయటకు వచ్చింది. ఆయన మంచోడే అంటారు. అయితే తోసే వరకు పెట్టుకునిందంటే ఆయన ఎలాంటి వాడు మరి? అట్లా ఎట్లా అవుతుంది? పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుందో మరి? పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుందో, పిల్లలు ఉన్నారో లేదో మరి. బాచిపల్లిలో చేశారు, కళ్ళల్లో కారం కొట్టి గొంతు మీద కాలేసి తొక్కారు. 50 ఏళ్ల మహిళ 55 ఏళ్ల భర్తను చంపింది. మరి దీనికి ఏం చెప్పాలి సమాధానం? ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు, అప్పుడు జరుగుతున్న మర్డర్లు ఏంటంటే ఓన్లీ మ్యారేజ్లు బిఫోర్ బాయ్ ఫ్రెండ్లు ఒకటి, మ్యారేజ్ అయిన తర్వాత ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఇవి రెండింటి వల్లనే ఇప్పుడు మర్డర్లు జరుగుతున్నాయి. భర్తల పెళ్లి చేసుకున్న మొగుళ్ళకి ఏం చెప్తారు? జాగ్రత్తగా ఉండమంటారా? నిద్రపోయినాక ఏం చెప్పినా వీళ్ళు ఆగట్లేదు కదా. ఏం చెప్పినా వీళ్ళు ఆగట్లేదు. చేసుకుంటున్నందుగా చచ్చిపోతున్నారు. ఎంత చెప్పినా ఆగట్లేదు. ఏదో ఒక తోడు కావాలి, వంశం నిలబడాలి, నెక్స్ట్ జనరేషన్ కావాలని వీళ్ళ అమ్మ నాన్నలు ఆలోచిస్తున్నారు. అమ్మాయిలు ఉన్నంత డేంజర్గా ఇవాళ రేపు ఎవరు లేరురా బాబు, మామూలు డేంజర్గా లేరు. ఒకప్పుడు 30-35 ఏళ్ల క్రితం అత్తమామలు మొగుడు ఉండేవాళ్ళు అదే డేంజర్లో. వాళ్ళు కూడా అట్టగా చంపేసేవాళ్ళు అమ్మాయిల్ని. కట్నాలు తాలేదనో, కృష్ణాలు పోసో, పెట్రోల్ పోసో, యాసిడ్ పోసో, కడుపులో ఆడపిల్ల పెరుగుతుందని తెలిసినా కడుపులో శిశువుతో సహా, మహిళతో సహా చంపేసేవాళ్ళు. ఇప్పుడు కాలం రివెంజ్ తీర్చుకుంటుంది. కాలం అనేది వాళ్ళ మీద తీర్చుకోవట్లేదు, చంపిన వాళ్ళ మీద తీర్చుకోవట్లేదు, అమాయకుల మీద తీర్చుకుంటుంది. కలికాలం కాదు, రేపు వచ్చేది పిల్లల కాలం. పిల్లల్ని కూడా చంపేస్తారు. ఒకప్పుడు మహిళలను చంపారు, ఇప్పుడు పురుషులను చంపుతున్నారు. ఈ అక్రమ సంబంధాలకు అడ్డంగా ఉంటున్నారని ఇప్పుడు కొంచెం మంది పిల్లలను చంపుతున్నారు. భర్తలకు సెక్యూరిటీ ఎట్లా అంటాడు? మగ మనుషులకు సెక్యూరిటీ అడగరా బాబు? అట్లా కాదు. నేనైతే మాత్రం పెళ్ళిళ్ళు వద్దనే చెబుతున్నా. చేసుకుంటే మీ కర్మ మీరే. చేసుకుంటారా? ఫస్ట్ ఎంత చేసుకున్నా అది ఎవడికొకటికి అలవాటు పడుతుంది. ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ లేకపోయినా ప్రస్తుతానికి పెళ్లి చేసుకొని ఒక 2 పిల్లలు పుట్టిన తర్వాతనైనా ఇన్స్టాలోనో, ఫేస్బుక్లోనో, ట్విట్టర్లోనో, యూట్యూబ్లోనో ఎవడో ఒకటి వేస్తున్నాడు ఒక బిజం అట్టగా, తప్పని పడుతుంది వెళ్ళి. అయిపోయా. ఇంకేం కావాలి? దేనికి చేయమని చెప్పరా ప్రధానమంత్రితో మాట్లాడి? అదే మరి చెప్పు. మరి అది చెబితే ప్రధానమంత్రితో మాట్లాడితే ట్రైనింగ్ అన్న ఇప్పిస్తాడు.